దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ నిన్నటి వరకు పలు ఊహాగానాలు వైరల్గా మారాయి. మరి ఇలాంటి ఊహాగానాలు ప్రజలు రావడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయంతో పవన్ కళ్యాణ్ పాత్రను మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక పవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ పవన్ కళ్యాణ్ చిరంజీవి చేతులు పట్టుకుని పైకెత్తుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక దాంతో చిరంజీవి మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారనే దానికి బేజం పడినట్లయింది. దీంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం దీనికి ఆజ్యం పోసినట్లయింది. మోదీ సైతం ఓ కార్యక్రమంలో చిరంజీవి పేరును ప్రస్తావించడంతో దీనికి బలం చేకూర్చింది. ఇక పవన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మోదీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారంటూ, మరోపక్క గవర్నర్ పదవికి చిరు పేరు ప్రతిపాదిస్తున్నారంటూ, లేదు రాష్ట్రపతిగా చిరంజీవిని నియమిస్తారంటూ, ఉపరాష్ట్రపతిగా నియమిస్తారంటూ ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక ఈ ఊహాగానాలతో కేంద్రంలో ఏదో ఒక పదవి అయితే చిరును వరిస్తుందని అందరూ బలంగా నమ్మారు. ఈ ఊహాగానాలు ఇలా చక్కర్లు కొడుతున్న తరుణంలో బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా, పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటి, అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు, కళామ తల్లి సేవలోనే ఉంటానని అన్నారు. సినీ రంగానికి సేవలు, ఇతర సేవా కార్యక్రమాల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అంతకుమించి ఏమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు. దీంతో చిరంజీవి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పవచ్చు. మొత్తం మీద మెగా క్లారిటీ వచ్చేసింది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.